కుంభమేళాకు వెళ్లే భక్తులు తప్పిపోయే ఛాన్స్ ఎక్కువ. పిల్లలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోవాలి. పిల్లలైతే ఫోన్ నెంబర్ రాసి పెట్టుకోవడం ఉత్తమం. గంగా నదిలో స్నానమాచరించే సమయంలో జనసమూహం ఎక్కువగా ఉంటే కొంచెం దూరంగా ఉండటం ఉత్తమం. హెచ్చరికల బోర్డులు దాటి లోనికి వెళ్ళటం మంచిది కాదని గుర్తించాలి. దారి కోసం గూగుల్ మ్యాప్స్ ఉపయోగించవచ్చు. ఐఎండీ వెదర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంది. వాటిని ఫాలో అయితే వాతావరణ పరిస్థితులు తెలుసుకోవచ్చు. అసలే చలికాలం కావడంతో విపరీతమైన చలి ఉంటుంది. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రయాగ్రాజ్లో బస చెయ్యాలనుకునేవారు ముందుగానే రూమ్, కాటేజ్ లాంటివి బుక్ చేసుకోవాలి. అక్కడికి పోయాక చూసుకుందాంలే అనుకుంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ అనేది బెటర్. కుంభమేళాలో చాలాసేపు నడవాల్సి రావచ్చు. వాటర్ బాటిల్, ఫుడ్ దగ్గర పెట్టుకోవడం ఉత్తమం. శానిటైజర్, మాస్క్ వెంట తీసుకెళ్ళాలి. భారీ జనసమూహాల్లో ఏదైనా జరగవచ్చు. ఈ కుంభమేళాకు కోట్లాది మంది వస్తుండటంతో మోసాలు చేసేవారు ఎక్కువగా ఉంటారు. అందుకే సైబర్ నేరాలను అదుపు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. నాగసాధువులు భజనలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఊరేగింపులు ఉంటాయి. రద్దీ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.